శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, నిన్న రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటంటే మహదేవ్పూర్ ఏదైతే కర్ణాటక అసెంబ్లీ సెగ్మెంట్ ఉందో ఆ మహదేవ్పూర్లో వచ్చేసరికి 1,00,000 ఓట్లు చోరీ అయిపోయినాయని చెప్పేసి మాట్లాడారు. అంటే 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు అని చెప్పేసి వారు డైరెక్ట్గా చెప్పారు. కొన్ని ప్రూఫ్లు కూడా వారు పెట్టారు. అసలు దాంట్లో వాస్తవాలు ఏంది, అవాస్తవాలు ఏందో మనం ఇప్పుడు వీడియో రూపంలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, రాహుల్ గాంధీ గారు చెప్తూ కొన్ని ఫిగర్స్ ఇచ్చారు. అక్కడ దొంగ ఓట్లకి ఒక ఫిగర్ ఇచ్చారు, ఫోటో సరిగా లేని వాళ్ళకి ఒక ఫిగర్ ఇచ్చారు, అండ్ నెంబర్ ఆఫ్ డూప్లికేట్ ఓట్స్ అని ఒక ఫిగర్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ కొత్త ఓటర్ల గురించి కూడా ఒక ఫిగర్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి చూస్తే ఒకటే అడ్రస్ మీద కూడా కొన్ని ఓట్లు ఉన్నాయని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఒక ఈ కాన్సెప్ట్ ఏం మర్చిపోయారంటే, ప్రతి పోలింగ్ బూత్ ఏజెంట్ ఆ పోలింగ్ బూత్కి ఉంటారు, ఏ పార్టీకైనా. బీజేపీ అని అవనివ్వండి, అండ్ వచ్చేసరికి అక్కడ కాంగ్రెస్ అవనివ్వండి, ఇంకా ట్రెడిషనల్ అక్కడ లోకల్ పార్టీస్ ఏదైతే సిపిఐ సిపిఎం ఏదైతే ఉండనివ్వండి, ఆ పార్టీస్ అన్నీ కూడా ప్రతి పార్టీకి ఒక పోలింగ్ బూత్ ఏజెంట్ ఉంటారు, ఏ పోలింగ్ బూత్కైనా. ఇది వాస్తవం కదా. ఒక అసెంబ్లీలో నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ అనేవి ఉంటాయి. దానికి ప్రతి పోలింగ్ బూత్కి బిఎల్ఏస్ ఉంటారు, పోయింది మన పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు, ఏది గవర్నమెంట్ నుంచి. అండ్ ప్రతి పార్టీ నుంచి కూడా ఒక పోలింగ్ బూత్ ఏజెంట్ అనేది కంపల్సరీగా నియమితం చేస్తారు. అయితే ఇక్కడ పోలింగ్ బూత్ల ఏజెంట్లు ఆ రోజున ఏం చేశారు? నిజంగా రాహుల్ గాంధీ గారు ఫస్ట్ చెప్తున్న డౌట్ ఏంటంటే ఫోటోగ్రాఫ్స్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫోటోగ్రాఫ్ మనం రీసెంట్గా మనం చూస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా మనం ఒకసారి అప్లై చేసుకుంటే అది ఎప్పుడో అప్డేట్ అవుతుంది. అయితే మనం చిన్నప్పుడు ఫొటోస్ పెట్టవచ్చు. దాంట్లో మనం ఏంటంటే మన 18 ఇయర్స్ రాగానే మనం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అప్పుడులో ఎట్లుంటాయి ఫ్రెండ్స్, మన ఇంత డిజిటలైజ్ కూడా లేదు కదా. అప్పుడు మన ఏ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందో ఆ పాస్పోర్ట్ సైజ్ నుంచే అప్లోడ్ చేసేస్తాం. ఎగ్జాంపుల్గా నా ఓటర్ ఐడి కూడా మీకు డిస్ప్లే చేస్తున్నా. నా ఓటర్ ఐడి కూడా నా ఫోటో చూడండి. అసలు నేను అప్డేట్ మొన్న పెట్టుకున్నాను. అప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఫోటో పెట్టుకున్నాను. అయితే అక్కడ మనకి మినిమం నాలెడ్జ్ లేదు. అప్పుడు ఎట్ ది ఏజ్ ఆఫ్ మనకి ఏ నాలెడ్జ్ ఉంటుంది ఫ్రెండ్స్? ఏదో ఒక ఫోటో ఇచ్చేసి మనం అప్లోడ్ చేసేస్తాం. మనకు ఓటర్ ఐడి అనేది కావాలని చెప్పేసి మనం చేసుకుంటాం. ఇక్కడ ఫోటో వేసినా మనకు డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తేడా ఉందా? అండ్ ఇంకొకటి, ఈ భారతీయ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అక్కడ ఆధార్ కార్డ్ని కూడా లింకప్ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడతారు. మనం చేసుకున్నాం కాబట్టి ఒక వ్యాలిడ్ ప్రూఫ్ అనేది వాళ్ళు ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. ఏదైతే ఆధార్ కార్డ్ని తీసుకొచ్చింది కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఇప్పుడు ఆధార్ కార్డ్ని ఆ రోజే ఈ పెద్ద మనుషులు ఏదైతే 2014లో ఉన్నప్పుడు ఓటర్ ఐడికి మనం షఫుల్ చేసేటప్పుడు అండ్ ఆధార్ టు ఓటర్ కార్డ్ ఎందుకు మ్యాచ్ చేయలేదు? ఆధార్ కార్డును ఈ ఓటర్ ఐడిలో ఎందుకు వీరు అనుసంధానం చేయలేదు? ఆ రోజు ఎవరు చేశారు ఈ ఆధార్ కార్డ్ని ఓటర్ ఐడిని అనుసంధానం? అంటే ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ బీజేపీ గవర్నమెంట్ చేసింది. కానీ అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ఎందుకు చేయలేదు? అంటే వీరు ఆ రోజు చేయాల్సిన పనులు ఏంది? ఈ ఓట్ ఫ్రాడ్ ఏదైనా చేద్దామనేసి వారు ఏమైనా భావించారు ఆ రోజుల్లో? ఇట్లా ఆధార్ కార్డ్ లింక్ చేస్తే అన్ని మనకు వచ్చే ఓట్లు కూడా మనకు కొన్ని అవుట్ సోర్సింగ్ ఓట్లు తగ్గుతాయని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ ఎందుకు చేయలేదు? ఇది ఇప్పుడు ఇది వస్తున్న డౌట్. అండ్ ఇంకొకటి ఏమంటున్నారు, కొత్త ఓటర్స్లో 75 ఏజెస్ పర్సన్ ఎందుకు వస్తారు అంట. అరే నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళ ఓటర్ ఐడి పోయి ఉంటుందేమో, ఆ ఓటర్ ఐడి నెంబర్ యాదికి లేకుండా ఉండొచ్చేమో. ఈపీఐసి నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఓటర్ ఐడి పోయింది అనుకోండి, మీ ఓటర్ ఐడి ఒకవేళ పోతే మీరేం చేస్తారు? అప్పుడు ఓటర్ ఐడి నెంబర్ కూడా ఐడియా లేదు. అప్పుడు ఫోన్ నెంబర్ కూడా ఆ ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర లేదు. అప్పుడు మీరేం చేస్తారు? కొత్త ఓటర్ ఐడి అప్లై చేస్తారు. అంత మాత్రాన నువ్వు ఇంతకుముందు ఓటు వేసింది లేనట్ట. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళు చెప్పేది ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో ఎంతవరకు అవాస్తవాలు ఉన్నాయో మనం ఇంకా డ్రిల్ చేద్దాం దీని గురించి. అయితే ఫోటో గురించి మనం చెప్పాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొత్తగా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, 75 సంవత్సరాల ముసలామా ఈరోజు ఫ్రెష్ అప్ ఓటర్ అప్లై ఎట్లా చేయొచ్చు అంటే ఓటర్ ఐడి పోయి ఉండొచ్చేమో, వాళ్ళ ఫోన్ నెంబర్ లేకపోయి ఉండొచ్చేమో, అసలు వాళ్ళు అప్పుడు ప్రూఫ్ సబ్మిట్ చేసింది డేటాబేస్లో మీరు అప్పుడు ఎంట్రీ చేయలేదేమో వారు ఓటర్ ఐడి వచ్చినప్పుడు. ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇక్కడ రాహుల్ గాంధీ గారు అసలు మినిమం నాలెడ్జ్తోని ఈ ఒక్క పాయింట్ ఆలోచించుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఓటర్ ఐడి పోయిన వాళ్ళు కొత్తగా ఓటర్ ఐడి ఫ్రెష్ ఓటర్ ఐడి ఎందుకు అప్లై చేసుకోలేరు? చేసుకుంటారు కదా. హౌస్ నెంబర్ మీద ఒకటే ఇంటి నుంచి ఏంటది దాదాపు 80 ఓట్లు ఉన్నాయంట. ఇప్పుడు మా ఇంటి నెంబర్ వచ్చేసరికి సంథింగ్ డాష్ 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 ఉంటుంది. ఆ డాష్ 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 మీద దాదాపు అక్కడ వచ్చేసరికి 5 కుటుంబాలు ఉంటున్నాయి. 5 కుటుంబాల్లో ఇంటూ ఓటర్ ఐడి మనకు హక్కు ఉన్నది ఎంతమందికి? దాదాపు
ఏంటది హౌసింగ్ నెంబర్కి వచ్చేసరికి ఒక హౌస్లో 3-4 ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్. అదే హౌసింగ్ నెంబర్ మీద ఎన్ని ఓట్స్ వస్తాయి? అప్పుడు ఎంత అవుతుంది? 36 ఓట్లు ఆ ఇంటి నుంచి ఇస్తారు. అంటే ఒకటే హౌస్ నెంబర్ నుంచి 36 ఓట్లు రావా? అసలు ఆ ఎస్ఎఫ్టీ ఎంత? ఆ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ నువ్వేమైనా చెప్పావా? ఆ రూమ్ ఒక ఏంటంటే ఒక హౌస్ నుంచి నువ్వు చెప్తున్నావు. ఆ హౌస్లో ఎంత ఎస్ఎఫ్టీ ఉంది? అసలు ఎన్ని ఫ్లోర్స్ ఆ హౌస్? అవన్నీ ఏమైనా మెన్షన్ చేస్తారా మీరు పీపీటీలో? కానీ మెన్షన్ చేయరు మీరు. ఎందుకంటే మీకు తెలుసు ఆ కాన్స్పిరెన్సీ ఏందో మీకు తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొత్త ఓటర్లు నిజంగా అది భారతీయ జనతా పార్టీకి ఓటేశారని నీకేమైనా గ్యారంటీ ఉందా? మీకు పడే ఛాన్స్ కూడా ఉంటాయి కదా. అంటే ఇక్కడ మీరు గెలిస్తే ఒకలాగా, గెలవకపోతే ఇంకోలాగా రాహుల్ గాంధీ గారు అక్కడ. మీరు కూడా ఒక ఎంపీ స్థానాలు గెలిచారు కొన్ని. ఆ ఎంపీ స్థానాల్లో అసలు మీకు మెజారిటీ ఎట్లా వచ్చింది? అసలు అక్కడ ఓట్లలో అక్కడ ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా? దొంగ ఓట్లు ఎవరు పడ్డాయి, అసలు ఓట్లు ఎవరికి పడ్డాయి అని. అంటే కొత్త ఓటర్లు వేస్తే మొత్తం ఇక్కడ బీజేపీకే ఓటేస్తాయా? కాంగ్రెస్కి ఓటేయరా? అంటే ఇప్పుడు 18 సంవత్సరాల్లో దాటినోడు మొత్తం బీజేపీకే ఓటేస్తాడా? అంటే మీరు యూత్లో అంత నాలెడ్జ్, మీరు ఆ యూత్ని కొత్త ఓటర్స్ని మీరు గ్రాప్ చేసుకునే కెపాసిటీ మీ దగ్గర లేదా? ఇది ఒక పాయింట్ అయితే. ఇంకొకటి ఏమంటున్నారు వీళ్ళు, ఒక పర్సన్కి డిఫరెంట్ ప్లేసెస్లో ఓటర్ ఉంటుందంట. అయితే వీడికి మహారాష్ట్రలో ఉందంట, దాని తర్వాత కర్ణాటకలో ఉందంట అని చెప్పేసి ఒక పర్సన్ పేరు చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. నిజంగా ఇప్పుడు నా ఓటు వచ్చేసరికి వరంగల్లో ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు హైదరాబాద్లో ఉండుంటుందేమో. ఇంకొకటి ఏంటంటే ఖమ్మంలో కూడా ఉండుంటుందేమో. ఎందుకంటే ఇక్కడ మనం ఒక పర్సన్ వచ్చేసరికి మనం హైదరాబాద్లో షిఫ్ట్ అయితే అక్కడ ఓటు మనం జనరేట్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ మనకి స్థానికత కోసం, మనకి గ్యాస్ రావాలన్నా ఏదైనా రావాలన్నా మనం ఓటర్ ఐడి అక్కడ ఎన్రోల్ చేసుకుంటే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మనం చేసుకుంటాం అక్కడ. అండ్ ఓటు నిజంగా ఈ పర్సన్ 3 చోట్ల ఓటు వేసారని నీ దగ్గర ఏమైనా వ్యాలిడ్ ప్రూఫ్ ఉందా? ఉండదు కదా బ్రదర్. ఒక్కసారి ఒక ఓటు జరిగినప్పుడు ఆ ఇంక్ అనేది నీకు పోనప్పుడు ఎట్లా ఓటు వేస్తారు? అయితే ఇక్కడ నిజంగా రాహుల్ గాంధీ గారు ఎత్తిన అంశంలో నిజంగా ఆధార్ అనేది అనుసంధానం చేసుకుంటే నీ ఆటోమేటిక్గా నీ ఓటు డిలీట్ అయిపోతుంది కదా. మీరు ఆధార్ అనుసంధానం చేసుకోవడానికి ఏమైనా డ్రైవ్స్ కండక్ట్ చేశారా? ఎలక్షన్ డ్రైవ్స్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అసలు మీ బిఎల్ఏ ఏజెంట్స్ నిజంగా అంత వ్యాలిడ్ ప్రూఫ్ లేకుండా ఆ పర్సన్ ఎట్లా రానిచ్చారు? అంటే ఇప్పుడు మీ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మీ కింద మీ కార్యకర్తలు, మిమ్మల్ని గెలిపించిన, మిమ్మల్ని లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసిన కార్యకర్తల్ని మీరు ఈరోజు బ్లేమ్ చేసినట్టు కాదా? అంటే మీ కార్యకర్తలు ఏమైనా ఇక్కడ బీజేపీకి కానీ ఇతర పార్టీలకు కానీ అమ్ముడుపోయారా? అసలు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థమవుతుందా? అసలు రాహుల్ గాంధీ దగ్గర నిజంగా ఈ ప్రూఫ్లు ఉంటే అక్కడ కర్ణాటక హైకోర్టు ఎందుకు అప్రూవ్ చేయలేదు? వీళ్ళు సుప్రీంకోర్టు ఇక్కడ ఉంది, అది భారతీయ జనతా పార్టీకి ఫేవర్ అని చెప్పేసి నువ్వు మాట్లాడుతావు రాహుల్ గాంధీ. ఒక రామ మందిరం మీదనే 12 మంది అడ్వకేట్లు పెట్టిన ఘన చరిత్ర మీది. ఈ ఓటర్ ఐడి ఇన్వెస్టిగేషన్స్ మీద మీరు ఎందుకు పెట్టరు? అప్పుడు రామ మందిర్ని అపోజ్ చేయడానికి 12 మంది అడ్వకేట్లని సుప్రీంకోర్టులో పెట్టిన మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓటర్లని ఇట్లా బైఫరికేషన్, ఇట్లా మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది ఎందుకు పెట్టలేకపోతుంది? లీగల్ అడ్వకేట్స్ని ఎందుకు పెట్టలేకపోతుంది? అసలు ఎవరు ఓట్ పోలరైజేషన్ కోసం మీరు ఆ రోజు 12 మంది అడ్వకేట్లను పెట్టారు? అంటే ఇక్కడ దేశ భవిత గురించి, అంటే ఇప్పుడు మీకు జరుగుతున్న కాన్స్పిరెన్సీ అని మీరే అంటున్నారు. మరి ఇప్పుడు ఒక 12 మంది అడ్వకేట్లు ఎందుకు పెట్టలేకపోతున్నారు సుప్రీంకోర్టులో? లేకుంటే మీరు అలిగేషన్ లేపుతున్న కర్ణాటక హైకోర్టులో ఒక 6 అడ్వకేట్స్ని, ఒక హైకోర్టులో ఒక అడ్వకేట్ని కూడా ఎందుకు పెట్టలేకపోతున్నారు? దాన్ని ఎందుకు కేసు ట్రయల్ చేయలేకపోతున్నారు? అసలు ఈ మీడియా ముందుకు వచ్చి ఈ మీడియా ఏమైనా చేస్తుందా? జస్ట్ ఒక ఇష్యూని హైలైట్ చేస్తుంది, కానీ దాని తర్వాత ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ కానీ ఇక్కడ కోర్ట్స్ కానీ ఆ అథారిటీ ఉంటుంది. మీడియా అథారిటీ ఏంది? ఈ ఇష్యూని హైలైట్ చేయడం వరకే మీడియా అథారిటీ. కానీ ఇక్కడ మీడియా అథారిటీ ఏంది? ఇక్కడ దాని తర్వాత ఈ ఇష్యూని హైలైట్ చేసిన తర్వాత ఈ క్రీమీ లేయర్ని ఎవరు సాల్వ్ చేయాలి? ఇది చేయాల్సింది పరిధిలో ఉంటుంది. నిజంగా మీరు చెప్పినట్టు వ్యాలిడ్ ప్రూఫ్లు ఉంటే అగెనిస్ట్ రామ మందిర్ అక్కడ అయోధ్యలో అగెనిస్ట్గా 12 మంది పెట్టిన అడ్వకేట్లను ఈ మీరు చెప్తున్న సబూతుల మీద ఎందుకు పెట్టలేకపోతున్నారు? మీడియా ముందుకు ఎందుకు రావాల్సి వస్తుంది? అంటే ఇక్కడ గోబుల్స్ ప్రచారం అని ఇంతకుముందు ఒకళ్ళు చెప్పుకునేది. అంటే కాంగ్రెస్ బీజేపీ ఇలా చేసింది అండ్ మీరు ఇప్పుడు ఒక రూమర్, ఒకటి టూల్ కిట్ అనేది బిల్డప్ చేస్తున్న ప్రజల్లో. ఏదైతే మీరు ఫ్రైడే పొలిటీషియన్ అంటే వీకెండ్ పొలిటీషియన్స్ ఏదైతే మా తెలంగాణ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేస్తున్నారో, రోజులు అక్కడ ఢిల్లీలో ఉండడం వల్ల మీకు అది సావాస దోషం కింద ఏమైనా వచ్చిందా? సాటర్డే పొలిటిక్స్ లెక్క.
అసలు కర్ణాటకలో జరిగింది, కర్ణాటక మినిస్టర్లు కానీ అక్కడ లోకల్లో ఉన్న ఏదైతే కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎవడైతే ఉన్నారో వారేమన్నా 17C కంప్లైంట్ ఏమైనా చేశారా? చేయలేదే. మరి వారికి లేని నొప్పి మీరు ఢిల్లీలో ఎందుకు వస్తుంది? ఢిల్లీ ప్రెస్ ముందు ఎందుకు వచ్చి మీరు మాట్లాడారు అని ఇప్పుడు ఇలా వందల క్వశ్చన్స్ మీ మీద రైజ్ చేస్తున్నారు. మీరు ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అయ్యే భారత్ కాదు ఇది నయా భారత్. సబూతులు చూపించినంత మాత్రాన అది వ్యాలిడ్ అనుకొని మేమెట్లా నమ్మాలి మిమ్మల్ని అని క్వశ్చన్ చేస్తున్నారు నేటి భారత్. ఎక్స్ వేదికగా నువ్వు హ్యాష్ పెట్టి టూల్ కిట్ నడిపిస్తుండొచ్చు రాహుల్ గాంధీ గారు, కానీ వాస్తవాలు ఏందో మాకు భారతదేశ న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కొందరు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న మా రామ మందిరాన్ని మాకు అప్పగించింది కాబట్టి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ హిందువులు కానీ భావిస్తారు. సో కోర్టు మీద మాకు ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆ కోర్టు అనే ఒక న్యాయ వ్యవస్థ మీద, భారతదేశ న్యాయ వ్యవస్థ, భారతదేశ చట్టాలపైన మాకు నమ్మకం ఉంది కాబట్టి మీరు ఇది కోర్టులో పెట్టి మీరు 12 మందిని పెడతారో 24 మందిని పెడతారో సుప్రీంకోర్టులో పెట్టి ఈ కోర్టు తరపున ఒక జడ్జిమెంట్ అనేది తీసుకురండి. దాని తర్వాత ఆలోచిద్దాం దీని గురించి. ఎందుకంటే మీరు చెప్పినంత మాత్రాన అక్కడ వచ్చేసరికి అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదు. సో అలిగేషన్ని మీరు స్టార్ట్ చేశారు కాబట్టి దీని రిజల్యూషన్ కూడా మీరే ఇవ్వాలని, ఎందుకంటే అది కోర్టు ద్వారా రావాలని చెప్పేసి సదరు భారతీయుడిగా మేము ఇలా అడుగుతున్నాం మిమ్మల్ని. అండ్ రాహుల్ గాంధీ గారు ఇది ఫస్ట్ టైం స్టేట్మెంటా అంటే అస్సలు కాదు మిత్రులారా. అరుణాచల్ ప్రదేశ్లో చైనా వచ్చేసరికి 2200 కిలోమీటర్లు ఆక్యుపై చేసుకుందని చెప్పి అండ్ మన ఆర్మీ జవాన్లని అక్కడ చైనా వాళ్ళు దంచుతానని చెప్పి ఈ మహానుభావుడు ఆ రోజు మాట్లాడాడు మన భారత ఆర్మీ గురించి. మన భారతదేశ ఆర్మీ శక్తి ఎంతో తెలుసు. మన భారతదేశ సిఆర్పిఎఫ్ ఏంటది కమాండోస్ కానీ ఎవరైనా లేకపోతే ఇంటి నుంచి బయటకు కూడా కదలలేని ఈ రాహుల్ గాంధీనే మన భారతదేశ ఆర్మీ మీద మాట్లాడతాడు. మన ఆర్మీని చైనా వాళ్ళు కొట్టిరని చెప్పేసి ఇట్లాంటి పర్సన్ గురించి ఒక మరి దీని మీద ఏమైనా సబూత్ చూపిస్తారా అండి? ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వెళ్తే దీన్ని స్క్వాష్ చేయించారు ఆ రోజు. ఎందుకు స్క్వాష్ చేయించిన రాహుల్ గాంధీ? నీ స్టేట్మెంట్ మీద నీకు లేదా? అంటే నువ్వు ఏది వాగినా అది ఒక పబ్లిక్గా, ఇప్పుడు బీహార్ ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి అక్కడ ఎస్ఐఆర్ స్ట్రిక్ట్గా చేస్తుంది కాబట్టి అక్కడ ఏంటది ఒక టూల్ కిట్ అనేది నడవాలి కాబట్టి నువ్వు చేస్తున్న రాజకీయం కదా ఇది అని చెప్పేసి ఈరోజు ప్రతి భారతీయ పౌరుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ టూల్ కిట్లు మానేసి దయచేసి మీరు రాజకీయం లెక్క చేసి ఓట్లు సంపాదించుకొని ఈ దేశహితం కోసం, ఈ దేశ ప్రజల అభ్యున్నత కోసం పనిచేయాలి. కానీ ఇలా చౌకబారిన ప్రూఫ్లు చూపించుకుంటూ, వ్యాలిడ్లెస్ ప్రూఫ్లు చూపించుకుంటూ మాట్లాడడం ఇది ససేమిరా ఎవరు భారతీయ ప్రజలు ఎవరు ఒప్పుకోరు దీన్ని. మీరు ఇక్కడ భారతదేశ న్యాయ వ్యవస్థ మీద ప్రతి భారతీయుడికి నమ్మకం ఉంది. ఈ భారతీయులకి నమ్మకం ఉన్న న్యాయ వ్యవస్థ నుంచి మాకు ఆర్డర్ కాపీ తీసుకురండి, అక్కడ కేసు వేయండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు నడిపియండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు మద్దతుగా అందరం ఇక్కడ భారతదేశ ప్రజలు మొత్తం మీ తరపున మేము ఎస్ఎంఎస్లు పంపిస్తాం వారికి, జడ్జి గారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టమని చెప్పి. ఎన్ని కేసెస్ జరగలేదు ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఈ ఇష్యూ మీద కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు జరిపిద్దాం మనం. దాని మీద ప్రూఫ్స్ ఉంటే మీరు నిన్న ఆల్రెడీ మీకు ఎక్స్ వేదికగా అక్కడ కర్ణాటక రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ పెట్టడం కూడా జరిగింది. దాని మీద రిప్లై ఎందుకు ఇవ్వలేదు మీరు? అంటే ఇక్కడ ప్రజల్ని ఒక జోన్లో తీసుకొస్తున్నారు మీరు. అంటే ఇక్కడ మీ నెరేటివ్ జోన్ ఏదైతే సోరోస్ నడిపించే జోన్లోకి మీరు తీసుకొస్తున్నారు. ఇది 100% ఇది సోరోస్ నడిపించే డీప్ స్టేట్ నడిపించిన నెరేటివ్ కాదా ఇది? అండ్ ఇంకోటి పెద్ద మనిషి ఏమంటాడు, స్కానింగ్ కాపీస్ ఇది స్కాన్ లెక్క ఎందుకు రావట్లేదంట. ఎందుకు? వేరే దేశాలకు ఇచ్చేయడానిక ఈ డేటా అంతా వేరే వాళ్ళకి ఇచ్చేసి అక్కడ మీద పబ్బం గడుపుకుందామన్నా. ఇక్కడ ప్రతి బ్యూరోక్రసీ ఉన్నోడు ఇక్కడ భారత్ అనుకుంటా ఇక్కడ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ బ్యూరోక్రసీ మొత్తం పనిచేస్తున్నారు వాళ్ళు. ఈ దేశం కంటే ఎక్కువ ఏది కాదు. అక్కడ పొలిటీషియన్స్ని వాళ్ళు ఒక పొలిటీషియన్ ఈ పార్టీకి ఆ పార్టీకి సపోర్ట్ చేయరు. అట్లా సపోర్ట్ చేసి ఉంటే 2014లో ఇక్కడ బీజేపీ అధికారంలో వచ్చేది కాదు, మీరు ఓడిపోయేటోళ్ళు కూడా కాదు. ఇది భారతదేశ ప్రజల తీర్పుని గౌరవించండి, నేర్చుకోండి ముందు. ఎందుకంటే ఇదే ప్రజలు మిమ్మల్ని ఏ పదవి లేనోడిని కూడా ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా చేశారు మిమ్మల్ని. సో భారతదేశ ఓటర్స్ని మీరు కించపరిచేలాగా, మీ కార్యకర్తలు కించపరిచేలాగా ఇలా మాట్లాడకండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ఫ్రెండ్స్
కింద కమెంట్స్ రూపంలో మీరు చెప్పగలరు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.